Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సాష్టాంగ ప్రణామములు స్వామీజీ. స్వామీజీ, కృష్ణుడు గీతోపదేశం చేసిన కురుక్షేత్రం ప్రాంతంలోనే మీరు కూడా గీతోపదేశం చేశారని చెప్పి డిసెంబర్ 25న ఆ ప్రోగ్రాం జరిగిందని చెప్పి విన్నాం స్వామీజీ. పలు భాషల్లో మీరు భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి విన్నాను. దాని గురించి. గీతోపదేశం శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత మనకు తెలుగు యుగం ప్రారంభమైంది. యుగాది అంటే ఇప్పటికీ సాధారణంగా 5152 సంవత్సరాలు ఇప్పటికి. దాన్నే మనం యుగాది అని పిలుస్తుంటాం. తర్వాత వేరే లెక్కాచారం వేరే అయిపోయాయి. అప్పటి నుంచే కృష్ణుడే మనకు జగద్గురువు. ఆయన బోధించినటువంటి ఉపదేశం, ఉపనిషత్తులు సారం, వేదాంత సారం అత్యంత సరళంగా, సులభంగా కర్మయోగులకి కర్మం చేస్తూ, అంటే వ్యవసాయాలకి మొదలుకొని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా దాంట్లో వేదాంత జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత జ్ఞానయోగులకి జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత చివరిగా మనకు భక్తి యోగం కావాలి కదా, అందుకని భక్తి యోగం మనం భక్తి యోగం నుంచేనే ప్రారంభం చేసుకోవాలి. భక్తి నుంచేనే, భక్తితో జ్ఞానం మనకు వస్తుంది, జ్ఞానంతో వైరాగ్యం కలుగుతుంది. అందుకని ఈ మూడు కూడా స్వామి మనకు బోధించాడు. కాబట్టి అత్యంత సులభమైనటువంటిది, మానవాళికి అందేటువంటి వేదం, ఉపనిషత్తు సారం, ఉపదేశం. ఇది కేవలం మన భారతీయులకే కాకుండా మానవాళి అన్నారు. అంటే అన్ని దేశం వాళ్ళు అందరూ కూడా భగవద్గీతను చాలా ప్రోత్సహిస్తారు. పెద్ద పెద్ద లీడర్స్, వేరే ఇతర దేశస్తులు కూడా, అన్ని దేశస్తులు, ఇంగ్లాండ్ నుంచి మొదలుకొని రష్యా వరకు కూడా, చైనా వరకు లీడర్స్ అందరూ కూడా భగవద్గీత కొటేషన్ తీసుకుంటుంటారు. అంటే భగవద్గీత మానవాళికి సంబంధించింది. దానికి కొంచెం భారతీయులకు సంబంధించింది ఎక్కువ ఉంది కాబట్టి దానికి తొందర ఏం పర్వాలేదు. మనకు ఏది కావాలో మనం తీసుకోవాలి. వాళ్ళందరూ ఏదేది కావాలో వాళ్ళు తీసుకున్నారు. ఈ కర్మయోగాన్ని, జ్ఞానయోగ, సన్యాస యోగాన్ని అటువంటిదంతా వాళ్ళు ఏం తీసుకోలేదు. వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళ రాజ్యం ఉండటానికి, మరి వాళ్ళ ప్రజలు బాగుండటానికి అపురూపమైనటువంటి భగవంతుడి వాక్యాన్ని అందరూ కూడా ప్రోత్సహించారు. అందుకని మనకు భగవద్గీత, శ్రీకృష్ణుడే మనకు జగద్గురువు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే సదాశివుడు. శివుడు కూడా భగవద్గీతను చదువుతారు. శివపార్వతులు ఇద్దరు భగవద్గీతను గురించి చర్చించారు కూడా. భాగవతాన్ని చర్చించినట్టుగానే భగవద్గీతను కూడా చర్చించారు. భాగవతం చర్చిస్తే భగవద్గీత దాంట్లో వస్తుంది, మహాభారతాన్ని చర్చిస్తే దాంట్లో వస్తుంది. అటువంటి భగవద్గీత అందరికీ, చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళందరికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి నీతిని తెలిపేటువంటిది, ఆధ్యాత్మ చింతన మార్గాన్ని చూపించే అటువంటిది మనకు భగవద్గీత. ఎవరికి ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం వాళ్ళందరికీ కూడా భగవద్గీత అత్యంత శ్రేష్టమైంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. మొదట్లో మనం మామూలుగా తెలుగు వాళ్ళు, ఈ రెండు తెలుగుదేశం వాళ్ళు భగవద్గీతను ఎట్లా చూస్తూ ఉంటుంటే, ఎక్కడన్నా భగవద్గీత వినపడుతుంటే వాళ్ళు ఎవరో పోయారు అనే విధంగా అనుకున్నారు. ఘంటసాల పాడుతుంటే ఎవరో పోయారు అని అట్లా పెట్టుకున్నారు దాన్ని. భగవద్గీత అంటే మనం చదవకూడదు, ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదవాలా, అప్పుడే వినాలా అనేటువంటి ఒక తప్పు
తప్పు అభిప్రాయం, కల్పన వచ్చింది. దీన్ని తప్పు కల్పన పోవటానికి చాలామంది కృషి చేశారు. దాని వెనకాల కూడా చాలామంది కృషి చేశారు భగవద్గీత. కానీ ఎందుకు అంత ప్రచారము ఎందుకు రాలేదో తెలియదు. ప్రభుపాద చాలా చేశారు. తర్వాత చిన్మయానంద స్వామి చాలా వరకు చేశారు, మహానుభావుడు ఆయన. చివరి వరకు నా దగ్గరే చూశారు, నా దగ్గరే నాకు చాలా సన్నిహితుడు ఆయన. ఆ చిన్మయానంద చాలా చేశారు. కానీ ఇంతగా పల్లెకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఒక ఏజ్కి ఒక స్టేజ్కి చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు అన్ని చోట్ల వెళ్ళకూడదు, పల్లెకు ఎందుకు వెళ్ళకూడదు, తెలియని వాళ్ళకు కూడా ఎందుకు తెప్పకూడదు, విద్య లేని వాళ్ళకి ఎందుకు చదవకూడదు అనే ఒక హఠముతో మా అత్తయ్య నాకు గురు, ఆవిడే గురు, యోగ గురువు ఆవిడ భగవద్గీత చెప్పేటప్పుడు ఒక 2 తప్పులు చెప్తూనే నాకు వాత పెట్టింది, నువ్వు తప్పు చెప్తావా అని. అప్పటి నుంచి నాకు కోపం వచ్చింది దాని మీద. నీకు వాత పెడతావా నువ్వు, నన్ను ఇంత కష్టపడి చెప్తే అని. నేను చెప్పను పో అని. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చిన్మయానందరూ వచ్చి చెప్పారు, నువ్వు నాయన చాలా బాగా పాడతావు, నువ్వు భగవద్గీత పాడితే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది. అంతగా అనిపించలేదు కూడా, చూస్తాంలే. సడన్గా పరమాత్ముడే నాకు ప్రేరేపణ. నేను స్వప్నం అని అంతా అనను, చెప్పను, నా కళలో వచ్చాడు అట్లంతా అనను. ప్రేరేపణ కలిగి, అమ్మగారు కృష్ణుడు భక్తుడు, ప్రేరేపణ కలిగి అప్పుడు మళ్ళీ అమ్మ ఏదో జ్ఞాపకం చేసినట్టుగా, మళ్ళీ మా అత్తయ్య జ్ఞాపకం చేసినట్టుగా ఇక ప్రారంభం చేస్తూనే మరుసటి రోజే కొన్ని వందల పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచినో వేరే వేరే భాషల్లో భగవద్గీత నా దగ్గర రావటం జరిగింది. వందలు వచ్చి పడ్డాయి, మిరాకల్ లాగా. ఒక మాయ చేసి ఒక మాయగాడు వేసినట్టుగా వచ్చాయి. సో ఇండికేషన్ చాలా బాగుంది అని చెప్పి అప్పటి నుంచి ఇది ప్రారంభం చేశారు. అమెరికాకు వెళితే చిన్న చిన్న పిల్లలు నా వెంట పడేవారు, కిందరజోగిలాగా. మిఠాయి సృష్టి చేసి ఇవ్వటం అట్లా పద్ధతి నాకేం లేదు. అయినా వెంటపడ్డారు అందరూ, తాతాజీ 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 అని. ఒకటే గోల. వేల కొద్ది పిల్లలు పడేవారు, ఎంత చిన్న పిల్లలు కూడా. మాట అప్పుడప్పుడే మాట వచ్చిన పిల్లలు కూడా అమెరికాలో. ఒకరోజు అనిపించింది, మీరంతా ఇంత నన్ను ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. అయితే చాలా బాగా ఇష్టపడేటట్టయితే భగవద్గీత మీరు చదివితే నాకు ఇష్టమవుతుంది. అమెరికాలో రావటానికి కారణం ఇది. అప్పటికప్పుడే ఒక 8 మంది పిల్లలు భగవద్గీతను కంఠపాఠం చేయడానికి ప్రారంభం చేశారు. మళ్ళీ నేను 6 నెలల్లో వస్తాను, మీరు నాకు చెప్పాలి. మీరు చెప్పారు. మెమొరీ పవర్ చాలా బాగా పెరిగింది వాళ్ళకి చదివిన తర్వాత. ఒక 8 మంది పిల్లలకి ఒక ప్రయోగంలాగా జరిగింది అక్కడ డాలస్లో. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ అబ్బాయి లేక అమ్మాయి ఇట్లా చదవదు, మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, మీరు ఈ స్కూల్ నుంచి మీరు తీసుకుపోండి అనే విధంగా వాళ్ళకి వచ్చింది. ఈ భగవద్గీత చదువుతూనే దాంట్లో బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏం చేశావు నువ్వు, ఏమిటి సమయం? అప్పుడు భగవద్గీత ప్రచారం అయిపోయింది. 8 మందికి 18,000, 40,000 ఇట్లా వచ్చేసారు. ఒకటే మొత్తం మన తెలుగు వాళ్ళే కాకుండా ఇండియా నుంచి వెళ్ళినటువంటి తమిళియన్స్ కానీ, హిందీ వాళ్ళు కానీ, మరి అరబ్ వాళ్ళు కానీ, మలయాళీయన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రారంభం చేశారు. ఇప్పుడు మన 3 ఏళ్ల నుంచి 40,000, 70,000 మంది ఒక పెద్ద ఎలిన్ సెంటర్ అని చెప్పేసి ఒక అక్కడంతా మేము చేయటం ప్రారంభం చేసాం. స్టేడియంస్, పెద్ద స్టేడియంస్, మాకు చిన్న హాల్స్ పట్టలేదు. సో ఈ విధంగా వాళ్ళకి పూర్తిగా గోల్డ్ మెడల్ అట్లంతా ఆ విధంగా చేయటం జరిగింది. కురుక్షేత్రంలో ఎవరెవరు చేస్తారో కురుక్షేత్రంలో తీసుకోవటం. ఎవరో నమ్మరు, ఆయన నమ్మాల్సి వస్తుంది. స్కూలుకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు సంస్కృతంలో స్పష్టంగా భగవద్గీత చదువుతారు.
ఓహో. స్కూల్కే వెళ్ళలేదు. వాళ్ళు ఏమి ఓనామాలు ఏమి తెలియదు వాళ్ళకి. ఉమ్. వాళ్ళు చదివారు. రెండవది ఈ మురికి పని చేసేటువంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. అంటే ఇంకా మన వాళ్ళు ఎట్లా ఉండొచ్చు చెప్పండి. అవును. సిగ్గు అవుతుంది మన వాళ్ళకి కూడా. నిజంగా. అట్లా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత. మొన్న లాస్ట్ టైం నేను ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకువెళ్ళాను. ఉమ్. ఓ, తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం. వాళ్ళ ఇంట్లో పిల్లలు, ఆ, వాళ్ళ నాన్న అమ్మ కూడా. అట్లా విచిత్రం. అందులో ప్రత్యేకించి డాక్టర్ ఫ్యామిలీస్ కూడా చాలా చాలా ఉన్నాయని మంది చెప్పి ఉన్నారు. విన్నాను ఎక్కువ స్వామిజీ. ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. ఉమ్. వాళ్ళకి ఏదో ఒక మనస్సులో సంతోషాన్ని కల్పించేటువంటిది. ఉమ్. మంచి వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉన్నారు. డాక్టర్సే ఎక్కువ ఉన్నారు చెప్పచ్చు. ఉమ్. అట్లా ఫ్యామిలీ వాళ్ళంతా కురుక్షేత్రానికి తీసుకువెళ్ళాం. ఉమ్. 3వ పర్యం 4వ పర్యం కురుక్షేత్రానికి వెళుతుండేది. ఉమ్. అది వీళ్ళకి ఒక ప్రమోట్ లాగా. కురుక్షేత్రం నాతో 3 రోజులు మీరు ఉండగలరు ఉమ్. అంటే వాళ్ళకి కంఠపాఠం చేయటం. ఎవరికి క్లాస్లో సరిగా ఉన్నారు లేదు ముద్దుగా ఉన్నారు అన్న పిల్లలకి భగవద్గీత చెప్పిస్తే అటు భగవద్గీత వస్తుంది, అటు వాళ్ళ ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినట్టు ఉంటుంది. రెండోది వాళ్ళ ఇండ్లలో సైకలాజికల్గా ఇప్పుడు చూస్తే గమనిస్తే కష్టాలన్నీ పోయినట్టుగా ఉన్నాయి. అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎక్కడికి పోవు కదా అవి. అవును. అయినా దాన్ని కేర్ చేయకోకుండా బతుకుతున్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, నందగోకులం లాగా ఉన్నారు. అట్లా ఇండియాలో కూడా అన్ని చోట్ల తయారవుతున్నాయి. ఇండియాలో కూడా ప్రతి పల్లెలో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది భగవద్గీత క్రాంతి లాగా ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా ఎక్కువ అవుతున్నది. ఒక టీచరు ఒక పద్ధతి మేము పెట్టుకున్నాం. ఒక టీచర్ ఒక 10 మందికి పిల్లలకి చెప్పాలి. వాళ్ళలో గోల్డ్ మెడల్ తీసుకుంటే ఆ 10 మందికి ఇంకొక 10 మందికి చెప్పాలి. సో 1 to 1 అట్లా ఇంటింటికి భగవద్గీత లాగా. దీంట్లో ఇంకొక తమాషా అంటే అరేబియన్స్ కూడా చదువుతున్నారు, ముస్లిం కంట్రీలో కూడా చదువుతున్నారు, అరేబియన్స్ చదువుతున్నారు, యూరోప్లో క్రిస్టియన్స్ కూడా చదువుతున్నారు. అది కూర్చొని వాళ్ళు చదువుతుంటే, వాళ్ళంతా తెల్లవాళ్ళు చదువుతుంటే ఎంత ఆనందమో. పరమాత్ముడు అందరికీ కావాలా, ఎందుకంటే దాంట్లో తత్వం అందరికీ కావాల్సినటువంటిది. కొన్ని భాగాలు ఏదో ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఉంది, కానీ అన్ని భాగాలు భగవంతుడికి, అవి మన మనుషులు కావాల్సినటువంటిది. అది భగవద్గీత యొక్క క్రాంతి, భగవద్గీత యొక్క యజ్ఞం. అది దాని గురించి ఎంతైనా నేను చెప్పగలను. అట్లా సంతోషంతో అన్ని చోట్ల ఈ భగవద్గీత ప్రచారంగా వాళ్ళకే మంచిది, జీవనానికి చాలా మంచిది. స్వతహా శక్తి వాళ్ళకు వస్తుంది, ఎవరిని ఏం అడగాల్సిన పని లేదు. అందరికీ మానసికంగా వ్యాధులు, శారీరకంగా ఉంటుంది కదా, మర్చిపోతారు. శారీరకంగానూ మర్చిపోతారు, మానసికంగానూ మర్చిపోతారు. అది కదా కావాల్సింది మనకు. అది భగవద్గీత యొక్క మహిమ. స్వామీజీ, ఇందాక మీరు అన్నట్టుగా భగవద్గీత ఇంత ప్రచారం చేస్తున్నాము, అసలు చదువు రాని వాళ్ళు కూడా చదువుతున్నారు, నిజంగా ఇదంతా గొప్ప విషయము. కానీ అందులోని సారాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా చనిపోయిన వారి దగ్గర మాత్రమే వినిపించే ఒక దానిలాగా మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వింటున్నాము. అందులో సారాన్ని మొత్తం ఏంటి అనేది అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం, అర్థాన్ని మనం మాటికి వినకపోవటం, అర్థం వ్యాఖ్యానం చేసే పుస్తకాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతలో పుస్తకం స్వామీజీ రాశారు, చాలా పెద్ద వ్యాఖ్యానం. అది దాంట్లో అంత పెద్దది అయ్యలేదని మళ్ళీ చిన్నదిగా కూడా దాన్ని చేశారు. అర్థం చేసుకుంటే మనకు చనిపోయిన వాళ్ళకి కాదు, అది బతికిన వాళ్ళకే అని చెప్పాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చనిపోయిన వాళ్ళ ముందర భగవద్గీత చదివితే బతికిన వాళ్ళకి మెలకువ. ఒకరోజు నువ్వు ఇట్లా అయిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు దానికోసం నువ్వు సాధించు అని బతికిన వాళ్ళకి జ్ఞానం, కానీ చచ్చిపోయిన వాళ్ళకు జ్ఞానం కాదు. ఇంకా ఎక్కువ దాంట్లో లోతుగా యోచన చేస్తే ఆ జీవి ఉత్తమ గతి పొందుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు వెళ్ళినటువంటి జీవి భగవద్గీత ఇంకా బతికినప్పుడే వినాల, పోయినప్పుడే ఏమి వినేది లేదు. వాళ్ళ మంచి ప్రయాణం కానీ, ఎందుకంటే మనం గరుడ పురాణం చాలా నమ్ముతాం మనం. రెండవది పునర్జన్మం నమ్ముతాం మనం, కానీ పాపాల గురించి మనం నమ్ముతాం. పాపభీతి లేకపోతే మనుషులు ఉండడం కదా. అందుకని ఇప్పుడు అది ఆ భావము ప్రతి ఒక్కరికి చచ్చిపోయిన దానికి వైరాగ్యము, త్యాగము అంత మాత్రమే భగవద్గీత చెప్పలేదు.
బతికే విధానం కూడా చెప్పింది, వ్యాపార విధానం చెప్పింది. దాంట్లో ఎట్లా నువ్వు పుచ్చుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఎంత మోసం చేయకూడదు, అది కూడా చెప్పుకొని వస్తుంది. కాబట్టి ఒక ఇల్లాలు ఎట్లా ఉండాలా, ఒక సంసారం ఎట్లా ఉండాలా వ్యాఖ్యానంలో పూర్తిగా మహాభారతం ఏం చెప్పిందో మహాభారతంలో సారం అంతా కూడా ఆధ్యాత్మిక సారము, వ్యవహారిక సారం అంతా భగవద్గీతలో చెప్పింది. ఇక భగవద్గీతలో 2వ అధ్యాయంలో మొత్తం వేదాంత సారం అంతా చెప్పేస్తుంది. 2వ అధ్యాయమే చాలిక మనకు అనిపిస్తుంది. అందుకని ఆ అధ్యాయం విన్నా కూడా, ఒక శ్లోకం విన్నా, సగం శ్లోకం విన్నా కూడా దాని యొక్క అక్షరాలు, ప్రతి భగవద్గీతలో ఉండినటువంటి ప్రతి శ్లోకము బీజాక్షరాలు అన్నీ. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఉపనిషత్తు, ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పాదానికి కాదు, దాంట్లో ఒక్కొక్క అట్లా చెప్పాడు పరమాత్ముడు. భగవంతుడే దిగి వచ్చి భగవంతుడే బోధించాడు. భగవత్ స్వరూపము మనమంతా సన్యాసులంతా భగవత్ స్వరూపమే అంటున్నాం కాదు అని అంతగా నమ్మటం లేదు మనం. కానీ భగవంతుడే వచ్చాడు. భగవంతుడు అనటానికి విశ్వరూపం చూపించాడు కాబట్టి భగవంతుడు అన్నాం. అంతవరకు భగవంతుడు అర్జునుడు కూడా అనలేదు. దగ్గర ఉండే అర్జునుడు బావా ఏ వరే వరే పరే అన్నాడు. విశ్వరూపం చూపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు. తర్వాత అంతవరకు దగ్గర ఉండినటువంటి వాడు యుద్ధం అయిపోయిన తర్వాత, రాజ్యం దొరికిన తర్వాత ద్వారకాకి వెళ్ళిపోయాడు. అర్జునుడు చూడాలన్నా కూడా కాలేదు. ద్వారకాకి వెళ్ళాడు, 3 రోజులు కాచుకున్నాడు లోపలికి వెళ్ళాలంటే. అప్పుడు అర్జునుడికి అనిపించింది రియలైజేషన్, మన దగ్గర ఉండేంత వరకు పదార్థాలు తెలియదు మనకు, దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అర్రే ఎంత పని చేసాంరా మనం అనిపిస్తుంది అని అర్జునుడికి మనకు నేర్పించడానికి అర్జునుడిని పావుగా చేసుకున్నాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టు. అక్కడ అందరికీ వినిపించింది కదా, అందరికీ చెప్పి ఆయన మాయా రూపం మనకు అనిపిస్తుంది. ఎవరో క్వశ్చన్ అడిగారు, ఇంత పెద్ద మాయా చేసేవాడు పాండవుల్నే రక్షించుకొని వచ్చాడు, చాలా బాగుంది, ధార్మికంగా ఉన్నారు వాళ్ళు, సత్యవంతులు, వాళ్ళకి రక్షించాల్సిందే, కథ అట్లా ఉంది. స్వామి మనసు చేసింటే ఈ కౌరవులు అంత పెద్ద అక్షోణిని అంత వివరణ చేశారు కదా, అట్లా ఒక్కపారు అట్లానంటే వాళ్ళ మనసు అంతా మారిపోవు కదా అని ఎవరో ఒకరు అడిగారు. వాళ్ళందరినీ సాత్వికులుగా చేసేసుకోవచ్చు కదా, ఒక్కపారి ఎందుకు చేయలేదు అని ఒక ప్రశ్న అడిగారు. కౌరవులు నిజంగా అదృష్టవంతులు. ఆయన కంటెదురుగా మోక్షాన్ని పొందారు, పాండవులు పొందలే. పాండవులు స్వామి లేనప్పుడు పొందారు, వీళ్ళు స్వామి ఎదురుగా పొందారు కౌరవులు. ఎందుకని తనలో చేర్చుకున్నాడు. ఎవరో అడిగారు, అమ్మవారికి ఎందుకు పుర్రెలంతా హారంగా ఉంటుంది, ఏంటి ఇది బాగలేదు కదా, కాళికామ్మ చూస్తే నమస్కారం చేయబుద్ధి పుట్టదని ఇంగ్లీష్ వాడు అడిగాడు. అయ్యో మూర్ఖుడా, అది కాదు, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పుత్రులు. దుర్మార్గం వచ్చింది వాళ్ళకి, సత్వగుణం మారిపోయి వాళ్ళకి రజోగుణం వచ్చి తమో గుణంతో నాశనం అయిపోయారు. అటువంటి శరీరాలు వాళ్ళు అనుభవించిపోయారు. కానీ ఇక్కడ అమ్మ పేగు కదా, అందుకని వాళ్ళందరినీ పొర్రెలు వేసుకుంది, ప్రేమగా వేసుకుంది. శివుడు కూడా విభూతిని పూసుకున్నాడంటే తన భక్తులు, తన కొడుకులు, తన వాడు భస్మమైంది, భస్మాన్ని వేసుకున్నాడు, అంతేగాని తిక్క కాదు. స్వామిజీ, ఎలాగూ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము. ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మేనత్త, యోగిని మేనత్త గారి గురించి కూడా. వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు. అమ్మగారి గురువులైనప్పటికి కూడా నేను ప్రతి గురువును నేను తీసుకుంటుంటాను. దత్తాత్రేయుని ఇప్పుడు 24 గురువులు ఆయన ఎట్లా తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను. నాది లెక్క ఎక్కువ అయిపోయింది. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు. సంగీతంలో కానీ, జ్ఞానంలో కానీ, మరి ఎట్లా బతకాలనేది కానీ. అడవిలో బతికాం మేము, మాకు ఇది ఏది తెలీదు. కరెంటు కూడా మాకు తెలియదు అప్పట్లో. 5 ఏళ్ళ వరకు నాకేం తెలియదు, కరెంటు ఏమీ తెలియదు. ఏ మిక్సీ, కరెంటు ఏమీ తెలియదు. అంతా అన్ని చేతిలోనే చేసుకునే, అన్ని ఆవులు, ఒక 2000 ఆవులు ఉండేది. ఒక 1000 ఎకరాల వరకు తాతగారిది. అన్నీ అడవి అంతా తానే తీసేసుకొని చేసేసాడు. అట్లా బతికాం.
అక్కడే నేను పుట్టింది కూడా, బ్రహ్మకుండంలో పుట్టాను. 3 నదులు చేరుతాయి, అక్కడే అమ్మ ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో నేను పుట్టాను అంట, పుట్టాను అంట. అప్పుడు ఈ ట్రైబల్స్ తీసుకువెళ్ళిపోయారు ఆ శిశువు నీళ్ళలో పడిన తర్వాత. నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటాయి. అమ్మకు జ్ఞానం లేదు. అప్పుడు అమ్మమ్మ గారు వెళ్ళి ఎవరో చెప్పారు, ఇట్లా మీ శిశువుని తీసుకుపోతున్నారు, మీ మనవుడు అది అమ్మకే పుట్టింది ఎట్లా అని. అట్లా ఎవరు చూసారే ఉంటావు, చూసిన వాళ్ళు దేవతలే ఉండొచ్చు. అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తీసుకొచ్చి ఒక స్థలంలో వేశారు. ఆ ట్రైబల్స్ ఇచ్చారు. అది ఒక అర్కావతి నది దాటి అది అక్కడ పెద్ద కావేరీ నది కూడా, చాలా పెద్ద కావేరీ నది, అఖండ కావేరీ. సరే, అక్కడి నుంచి అప్పుడు అర్కావతి బాగా నీళ్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక భూమి వాళ్ళు ఉండినటువంటి స్థానం దగ్గర వేశారట. ఇది అయిన తర్వాత 21 సంవత్సరాలు అయిన తర్వాత నేను చూడాలనిపించింది నాకు ఆ భూమిని. నేను పుట్టిన స్థలం చూడాలనిపించింది. భక్తులంతా ఒత్తిడి, మీ స్థలం చూపించండి, మీరు పుట్టిన స్థలం. వద్దయ్యా వద్దు అన్న, వినలేదు. సరే, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంతోష్ అటువంటి వాళ్ళు. సరే, వెళదాం. వెళ్ళి అక్కడ అడిగాను. ఇక్కడ దేవర్సి గౌడరు అని చెప్పి, గౌడ అని అక్కడ ఆయన తీసుకుంటుంటాడు, బాగా వయసు అయింటుంది. అడుగుతూనే అంతా మీ తాతగారితో ఇదంతా మేము తీసుకున్నాము, చాలా సంతోషం, మనవుడు వచ్చారు, మీరు చాలా సంతోషం, నువ్వైనా వచ్చావు, మాకు సంతోషం అయిపోయింది, నాకు అవసాన కాలం అయిపోతున్నది. ఎందుకు వచ్చారు అంటే, ఏం లేదు, నేను పుట్టిన స్థలము అది చూసి అక్కడ ఒక స్తూపం కట్టాలా అని, ఒక పెద్ద స్తూపం కట్టాలని భక్తులు అపేక్ష పడుతున్నారు. ఓహో, సార్ నాకు ఇవ్వు కొంచెం, ఒక 40 అడుగులు మాత్రమే ఉంటాయి. అంతే కదా, మీరు పుట్టిన స్థలం చూపిస్తారా, తీసుకువెళ్ళండి. అట్లా తిప్పారు, తీసుకువెళ్తే ఇక్కడ వేశారు. ఫస్ట్ శరీరం పడింది ఇక్కడ భూమి మీద, ఇక్కడ అని పడిందని ఎట్లా చెప్తారు? మీకు తెలియదు కదా, శిశువు కదా. ఇక్కడ అని ఎందుకు చెప్తున్నారు? మీ పక్కన ఎవరు లేరు కదా, ముసలవాళ్ళు చూసిన వాళ్ళు లేదు. ఇక్కడే దీన్ని తవ్వుతూనే శివలింగం, ఒక చిన్న ఆలయం లాగా శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి అని చెప్పి ఆ లింగం మాత్రం పైకి తీసి అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేయటం జరిగింది. నాకు కొంచెమే చాలు అన్న, ఒక 1/2 ఎకరా అంత చాలదు, మీకు 5 ఎకరాలు ఇస్తా మీకు అన్నాడు. ఇది మీ భక్తులను చూస్తే మీకు చాలదు, ఇదంతా చాలు. సరే, అట్లే చేయండి. తర్వాత పిల్లలకు కూడా వాళ్ళకి వైరాగ్యం పుట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. చాలా పెద్ద ఏరియా అయింది, బాగుంది అక్కడ మంచి మెడిటేషన్ కూడా చాలా. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కూడా తీసుకువెళుతూ ఒక వృక్షం కిందకి, ఆవిడ దత్త ఉపాసకురాలు, దత్తాత్రేయుడు యొక్క ఆ దత్తుడినే ఎప్పుడు కొలుసుకుంటూ ఉండేది. ఫకీర్ సాఫీ అని చెప్పేసి ఒక ఆయన, 150 ఏండ్లు ఆయనకి, 120 నుంచి 150 ఏండ్లు అతనికి. ఆయనే కాచుకున్నారు వచ్చి. ఆ తాతగారు చెప్పారు, నువ్వు ఎందుకున్నాయా ముసలివాడు అంటే, నా గురువు పుడతాడు, నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఎవరికి పుడతారు? కొనా కూతురుకు పుడుతుంది, పెండ్లే కాలేదు, పెండ్లి అవుతుంది, పుడతాడు, చూసుకొని వెళ్తాడు. పెండ్లి కావటం జరిగింది. యాత్రకు వచ్చిన వాడు పెళ్లి చేసేసారు నాన్నగారిని. చాలా పెద్ద కథ అది, చాలా పెద్ద కథ. ఆ పెళ్లి యాత్రకు వచ్చిన వాడిని చేయటం జరిగింది. ఆయన పుట్టడం 5 ఏళ్ళు అయిన తర్వాత, 5 ఏళ్ళ వరకు పుట్టలేదు, కాచుకునే ఉన్నాడు. అయిన తర్వాత పుట్టడం జరిగింది. పుడుతూనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. ఆ ఫకీర్ ఆయన గుర్తుగా ఇల్లు కూడా మేము అట్లే కట్టాం, ఆయన గుర్తుగా ఉండని అని చెప్పేసి. అమ్మగారు నన్ను ఎత్తుకొని అక్కడంతా సంగీత ప్రియ, చాలా సంగీతం, వీణంతా వాయించింది. ఆ సంగీతం నాకు అబ్బింది. రెండవది ఆ పక్షులు చూపించేది. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడే పక్షులు వస్తూ ఉంటాయి. ఆ చెట్లు లేవు, అంత పెద్దగా ఉన్నాయి, అయినా దాంట్లో ఇప్పటికీ అక్కడ వస్తుంటుంది. రాత్రిపూట కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి. ఆ పక్షుల యొక్క రవం వినటం, దాని యొక్క స్వరం వినటం, ఇట్లా చూపిస్తూ తర్వాత పొలానికి తీసుకువెళ్ళేది దిన్నం. చూడు రాగులు ఎంత బాగున్నాయో, ఇక్కడ నేను వీణ వాయించాను, రాగులు వచ్చాయి చూడు బాగా.
చూడు ఇక్కడ వీణ వాయించాను, ఆవులన్నీ మంచి పాలిస్తున్నాయి చూడు, చూడు పండ్లు ఎంత బాగున్నాయో, అకాలమైన పండ్లు, మామిడి పండ్లు అకాలం, మామిడి పండ్లు చూడు ఎంత బాగున్నాయి, ఎంత రుచిగా ఉన్నాయో చూడు. అకాలం చింతకాయలు, పెద్ద చింత చెట్టు ఉండేది అక్కడ, 5-6 చింత చెట్టు. అన్ని సంగీతంలో అవుతుంది నాన్న అని చెప్పి. సంగీతం మీద మీరు అమ్మ ఆ రాగులు, మరి వరి కూడా ఉండేది, వరి తర్వాత ఈ చింత చెట్లు, మామిడి పండ్లు, పూల చెట్లు కూడా దండిగా ఉంటాయి, పూలు ఇవన్నీ చాలా ఎంత బాగున్నాయమ్మా. దీన్ని మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు? నాకు 5 ఏళ్ళు అంతే, 4.5 ఏళ్ళు. మాటలు వచ్చే మాటలు అంతే, వచ్చిపోయే మాటలు. నువ్వు చెయ్యి అన్నారు, నీకు అది అబ్బుతుంది అన్నారు, అంతే. అది ఉపదేశం, నీకు అబ్బుతుంది నువ్వు చెయ్యి అన్నారు. మనం ఎందుకు మనుషుల మీద చేయకూడదు? ఈ చెట్ల మీద, ఆవుల మీద చేసే బదులు మనుషుల మీద కూడా ఎందుకు చేయకూడదు? మంచి బాగా అవుతుంది కదా వాళ్ళకి, చేయవచ్చు. అది రాగరాగణి విద్య అని మహావిద్య అది. అది దీంట్లో చిదంబరంలో ఒక లైబ్రరీ, కుంభకోణం లైబ్రరీలో ఆ పుస్తకం ఇప్పుడు అంతా మాయమైపోయింది. అది తాళాపత్ర గ్రంథంలో ఉండేటువంటి రాగరాగణి విద్య. ఆ విద్యని ఎట్లనో అమ్మకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అది చెప్పుకొచ్చిందమ్మ, రాగరాగణి విద్య. నోటుతో రాయటం ఏమీ లేదు, భాగవతం అంతా రాసింది, పుస్తకంలో రాసుకుంది తన కన్నడం లాంగ్వేజ్లో. ఆ రాగరాగణి విద్య నోటుతో చెప్పింది నాకు. 5 ఏళ్లకు ఏమి పోయి ఉంటుంది బుర్రలో తెలియదు, అంత ఎంత పోయిందో అంత. సో అందుకని ఆ రాగరాగణి విద్య అప్పటము అప్పుడే దీన్ని చేయటం. మరి ఈ పక్షులు యొక్క స్నేహం నాకు రావటం అక్కడ, ఎందుకంటే గగన చరాలు అయిన తర్వాత మనుషులు అవుతారు. అందుకని ఉత్తమ మనుషులు కావాలా అనే ఒక దృష్టితో పక్షులకు ఆహారం పెట్టండి అంటుంటా. మన కుటుంబంలోనే పుడతారు వాళ్ళు. మనం ఏమైనా మంచి ఆహారం పుడితే మంచి పిల్లకాయ పుడతాడు, మంచి పిల్లగా పుడుతుంది, మన ఇంట్లోనే పుడుతుంది. మన బంధువులుగా ఒక పక్షిని చూసామంటే మనం అది బంధువుగా పుడుతుంది. ఇది నియమం ఇది. ఒక కాకిని చూస్తే, ఒక గద్దను చూస్తే మన దగ్గర పుడుతుంది, అది మన వంశంలో పుడుతుంది, అది తప్పదు. అది అంటే రుణానుబంధ రూపేణ అని చెప్పి అంటారు కదా స్వామీజీ, ఇది దాని కిందకే వర్తిస్తుందంట. అదే ఆ దృష్టి దోషం మీద దృష్టి పాతం అంటారు దాన్ని, దృష్టిపాతం మీద వచ్చేస్తుంది అది. అది రుణమనే. గాడిది కూడా మన ఇంట్లో పుట్టచ్చు, అది వేరే. కానీ ఇది ఎక్కువ అక్కడి నుంచి కాదు, తక్షణం పుట్టేది పక్షి నుంచి మనిషి పుడతాడు. సో మనం ఎప్పుడు ఆహారం వేస్తున్నాం మన ఇంట్లోనే పుడుతుంది, మంచిగా పుడుతుంది. ఒకవేళ వేరే చోట పుట్టినా పర్వాలేదు, మనకు దాని ప్రశ్న వద్దు. మంచిగా పుట్టని, మంచిగా ప్రజలు కాని అనే దృష్టితో పక్షులను సాకమని చెప్తున్నారు. నాదాన్ని వినండి, సూదింగ్ నాదం. రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నాదం వింటే హాయిగా నిద్ర వస్తుంది. మరి ఇంకేది మనం ఏది తాపత్రయాలు పడాల్సిన పని లేదు. నిద్ర మంచిగా ఉంటే పొద్దున బాగా మనం మాట్లాడతాం, లేకపోతే తిక్కగా ఉంటుంది. 2 రోజులు నిద్ర రాకపోతే మనిషిని మనం మాట్లాడించడానికి అయ్యలేదు, బుద్ధి చెడిపోతుంది. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. గొరక పెడుతున్నాడని తిట్టాను నేను, వాళ్ళ యోగం అది వాళ్ళ యోగం, లేకపోతే అట్లా రాదు వాళ్ళకి. అది అంత గొరక పెట్టి నిద్ర అనేది ఎవరికి కష్టం వచ్చేది. అది అట్లా గాఢ నిద్రపోతున్నారంటే ఎంతో అదృష్టము చేసుకున్నారు కాబట్టి అది రోగం కాదు. అది కొద్దిగా ఉండవచ్చు ముక్కులో, కానీ రోగం కాదు. స్వామిజీ, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. అమ్మా, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. మేనత్త గారు యోగా వాటికి చాలా ఇష్టమైంది. రెండోది భగవద్గీత, యోగం, ఉపనిషత్తులు అంతా చెప్పుకునేది. ఆవిడ సంగతి నేను ఏమని చెబుతాను. బ్రిటిష్ కాలంలో ఆవిడ అంటే మా మేనమామ గారు బ్రిటిష్ కాలంలో ఆయన ఈ సోడాలు కనిపెట్టేవారు. సోడా అంటే నీళ్లలో గ్యాస్ వేసి సోడా, అది ఇప్పుడు కనపడదులేండి, ఇప్పుడు లేదు అది. ఆ మిషన్ పెట్టుకొని చేసేవారు.
దాని నుంచి బ్రిటిష్ వాళ్ళకి దగ్గర అయిపోయాడు. అప్పుడు అది ఆయన మళ్ళీ తెనాలిలో వచ్చి మన తెలుగు రాష్ట్రానికి వచ్చారు. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నారని ప్రతీతి. తర్వాత దాని మూలం నేను ఎతకలేదు. ఆ అత్తగారు అంటే మా నాన్నగారి యొక్క అక్కగారు. ఆవిడ స్వామీజీ మా నాన్నగారు యొక్క మొదటి భార్య పోయిన తర్వాత నాన్నగారికి పిచ్చి పట్టిపోయింది. పిచ్చి అంటే ఆయన పూజ చేసేవారు, ఉపాసకుడు, నరసింహస్వామి ఉపాసకుడు. దినము శాలిగ్రామానికి నైవేద్యం తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు లేరే అని అట్లా అయిపోయింది మనసు. అప్పటి నుంచి అన్నీ వదిలేశారు వాళ్ళు. ఒక అర్చకత్వం కూడా చేసేవారు. వేదాంతినే, వేదం నేర్చుకొని పల్లెల్లో ఎవరు పురోహితులు లేరని పల్లెకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేయించటము, గృహప్రవేశాలు చేయించటము, దాంట్లో వచ్చిన ధనాన్నంతా దానం చేసుకొని రావటం ఇట్లా గుర్రం మీద. అమ్మగారు ఒకటి లోపలికి తీసుకురావటానికి, దానం తీసుకురావటానికి వీల్లేదు, అంతా ఇచ్చేసి రావాలా, స్నానం చేసుకొని రావాలా. అమ్మ అట్లా ఆ నియమం. పొలం ఉండేది, పొలం వచ్చేది బాగా. సరే, ఆ అత్తగారికి ఇట్లా అయిపోయిందే, పెద్ద భార్య పోయినప్పుడు తమ్ముడికి అని యాత్రలు చేయించింది అన్ని చోట్ల మా నాన్నగారిని. యాత్ర చేస్తూ బెంగళూరుకి వచ్చినప్పుడు బెంగళూరులో ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక సంగమ క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళితే మీ తమ్ముడికి పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇట్లా అంతా ఒక గణపతి, నీ పేరేంటి, గణపతి నా పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ బస్సు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళటం, అదే మొదటి బస్సు. ఆ మొదటి బస్సులో వీళ్ళిద్దరు కూర్చున్నారట. ఈ పిచ్చి బ్రాహ్మడు అత్తగారు ఎదురు కూర్చున్నారు. వెళ్ళారు. వెళుతూనే ఆ బస్సు వాడు చెప్పారట, ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం మేము, కొద్దిసేపే ఆగేది, తొందరగా వచ్చేసేయండి అని. లేదు, స్నానం చేసుకొని వస్తామని. ఈయనకి నీళ్లు చూస్తే ఎక్కడ చూసినా నీళ్ల పిచ్చి తాతగారికి. నేను తాత అంటాను మా అన్నని. ఆయన స్నానానికి వెళ్ళాడు, ఇక జపానికి కూర్చున్నాడు. ఇంత పిచ్చి అయినా కూడా జపం అంతా అదంతా ఉంది, నిష్ట నియమం అంతా ఉంది. ఎంతసేపు అయినా రావటం లేదు, మాట్లాడుతున్నా రావటం లేదు. బస్సు వెళ్ళిపోయింది. ఇక అడవి, బస్సులు లేవు, ఎడ్లు బండ్లు లేవు, ఏమీ లేవు. అరే ఎంత పని అయిపోయింది ఈ అడవిలో, ఎట్లా ఇక్కడంతా ఏనుగు కనపడుతూ ఉందట. ఏనుగు ఇప్పటికీ నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు. నిన్న కూడా ఆ ఇంటికి ఏనుగు వచ్చింది అని చెప్పేసి మా ఆశ్రమానికి. పులులు, ఏనుగు, అక్కడ పులులు ఏనుగులు ఏమి పోట్లాడేవి కాదు, ఇప్పుడు పోట్లాడు, జింకలు అన్నీ వచ్చాయి. అక్కడ అదే స్నానం చేస్తూ బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నా ఏం చేయటం, ఏమీ లేదే ఇక్కడ, తీర్థం లేదు, తిండి లేదు, ఏమిట్రా ఇట్లా అయిపోయింది. అత్తగారికి చాలా కష్టమైంది. చూస్తే ఒక దీపం కనపడుతూ ఉండిందట. అదేం కొండలో దీపం కనపడుతుంది, చాలా దూరం కొండలో కనపడుతుంది అని ఎత్తుకుంటూ వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం కలలో దత్తుడు కనపడి, ఈరోజు వచ్చేవాడిని నన్ను నాకు పెళ్లి చెయ్యి అని అమ్మ అనటం. ఆళ్ళ నాన్నగారికి అంటే మా తాతగారికి నాస్తికుడు. వచ్చి ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు, ఏ మగోడు ఉండటానికి వీల్లేదు. పని మనిషిని కూడా పంపించేశాడు. పంపించి అన్నీ బంద్ చేశాడు, గేట్ అన్ని బంద్ చేసేసాడు, రావటానికి వీల్లేదు. ఏది రాత్రి అయిపోతున్నది, ఏది ఎవరు రాలేదే అట్లా అని. వీళ్ళు ఈ అత్తగారు మా నాన్నగారు ఏం చేశారు, ఈ వెనక దొడ్డి నుంచి వెళ్ళారు లోపలికి, ఇంట్లో వెళ్ళిపోయారు. ఇంట్లో చూస్తే మగోడు, పిచ్చోడు. ఆ తాతగారికి ఆశ్చర్యమైంది, ఎక్కడి నుంచి మీరు ఎట్లా వచ్చారో అట్లా వెనక తట్టది తలిపోయలేదు, లోపలికి వచ్చాము. అదే మీరు బ్రాహ్మణులని తెలిసింది, ఈవిడికి తాపత్రయం, వీడికి బ్రాహ్మణులని తెలిసింది, మాకేదో ఒక అన్నం పెట్టండి అది వచ్చాను. మగవాడు వచ్చాడు కదా, రాత్రి లోపల వచ్చారు కదా మగవాడు, చూడండి. అప్పుడు తాతగారు అడిగారట, ఏంటి ఈయనకి ఇట్లా అయిపోయింది పిచ్చి, పెళ్లి చేస్తే మాత్రమే సరిపోతుందని చెప్పారు. పెళ్లి చేస్తే సరిపోతుంది, ఇది ఛాలెంజా? అవును ఛాలెంజ్. అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, చూడండి సరిపోతుంది, ఆ క్షణమే సరిపోతుందని. అప్పటికప్పటికే పొద్దున్నే పెళ్లి చేసేసారు. సరిపోయింది పిచ్చి. మీరేమంటారు, మీ టీవీ ఏమంటుంది చెప్పండి. సరిపోయింది పిచ్చి, సరిపోయింది. షాక్ అవుతాం స్వామీజీ. అది మా మేనత్త గారి యొక్క
కృషి ఆవిడ కూడా కొంచెం చిన్న ఉపాసకురాలు. దాంతో వాళ్ళకి 5 ఏళ్ళు అయిన తర్వాత ఈ బాలకుడు పుట్టడం జరిగింది. మిమ్మల్ని అంతా చూడాలి కదా, నేను మంచి కర్మ నాకు ఉంది, అంత కావాలి. సో అట్లా మా మేనత్ గారి యొక్క తర్వాత ఆవిడ దగ్గరే నేను కొన్ని రోజులు పెరిగాను. మళ్ళీ చక్రం అంతా వేరే వేరే అయిపోయింది. పొద్దుటూరులో నేను పెరిగా. పొద్దుటూరులో ఎక్కడ పెరిగా? ఒక చిన్న ఆలయంలో, శివాలయంలో. ఇల్లు లేదు మాకు, శివాలయంలో స్టోర్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో పెరిగా. అక్కడ పెట్టుకుంది అమ్మ, అదే మేనత్ గారు. మా అమ్మ పోయిన తర్వాత అక్కడ మధుకర భిక్ష చేశా. 8 ఏళ్ళకి వెళ్ళటం, 8 ఏళ్ళకి వెళ్ళి అన్నం తీసుకురావటం, దాన్ని తీసుకొచ్చి ముందు తట్టు, శివాలయం ముందు తట్టు ఉండిన కుంటివాడు గుడ్డివాడికి అంత పంచి ఇంత తినటం, స్కూల్కి పరిగెత్తడం. ఈవిడ మడుగు మాకు ఏమీ పెట్టేదే కాదు, చేసేదే కాదు, తనకు మాత్రం చేసుకోలేదు. భిక్ష మాత్రం మాకు అంతే. నా చెల్లెలు నా జతలో ఉండింది, వరలక్ష్మి ఇంత అని చెప్పేసి. అట్లా ఇంకొక పిల్లని చిక్కమ్మ గారు తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు. అందరూ బంధువులు ఎవరు ముట్టలేదు మమ్మల్ని. వరలక్ష్మి నాతోనే తీసుకువెళ్ళి, అత్తగారు పోయి నా దగ్గర ఉండండి, నేను ఆడపిల్లకి మాత్రం అన్నం పెడతాను, నీకు మాత్రం పెట్టను, నువ్వు మధుకర భిక్షకు వెళ్ళాల్సిందే. అప్పుడు ఒక 8 ఏళ్ళు మధుకర భిక్ష. చాలా పెద్ద పెద్ద పండితులు వాళ్ళు. దాంట్లో ఒక ఆయన నాకు తెలుగు టీచర్, సోమసుందర శర్మ అని చెప్పేసి. అక్కడికి ఒక పెద్ద డాక్టర్, వీళ్ళంతా ఇంటికంతా వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకురావటం అన్నాన్ని. సాయంత్రం పూట అంగడికి వెళ్ళి 4 అణాలు తీసుకొచ్చి ఫీజు లేని వాళ్ళకు ఫీజు కట్టడం. సో అత్తగారు నేర్పించారు, ఫీజు లేని వాళ్ళకు ఫీజు కట్టాలా, నువ్వు కుంటివాళ్ళకు గుడ్డివాళ్ళకు అన్నం పెట్టాలా, మిగిలితే నువ్వు తినాలా, మళ్ళీ స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాలా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి నువ్వు ఇట్లా 4 అణాలు వసూలు చేసుకోవాలా, ఇట్లా ఫీజు లేని వాళ్ళకి కట్టాలా, మున్సిపల్ స్కూల్లో చదవాలా. ఈ విధంగా మాకు పుస్తకాలు లేవు, ఏమీ లేవు. కరణం విశ్లేషణ పేపర్స్ మీద నువ్వు రాసుకోవాలా. సాయంత్రం పూట ఒక హోటల్కి వెళుతూ ఉంటే, ఆయన సాధుప్పయ్య అని పిలిచేవారు నన్ను, సాధుప్పయ్య అని, న్యూయార్క్ భవన్ హోటల్. అక్కడికి వెళ్ళి నన్ను పొద్దున్నే వెళ్ళి నన్ను దీంట్లో మీద గల్లా మీద కూర్చోబెట్టాడు. ఆ రోజంతా మంచి వ్యాపారం. నేను వెళ్ళని రోజు చాలా గౌలపడేవారు ఆయన. సాధుప్పయ్య వర్లే అంట. 2 హోటల్స్ ఉండేది. పొద్దుటూరు కథ అని చెప్తున్నాను. అక్కడ ఈ మేనత్ గారు వండినటువంటిది. అప్పుడే మేనత్ గారు నాకు భగవద్గీత, యోగము, మణి వైద్య శాస్త్రం, అంటే ఈ మాణిక్యాలతో సంబంధించినటువంటి క్రిస్టల్స్, మినరల్స్ ఆవిడికి అంతా తెచ్చిపెట్టుకోండింది. ఎక్కడ అంతా అటక నుంచి అన్ని దింపి దానిల మీద ప్రయోగం, మణిశాస్త్రము, మినరల్ శాస్త్రము ఆవిడ నేర్పించింది నాకు. అది మరి యోగము, హఠయోగం, చాలా హఠయోగము ఇవన్నీ క్రియాయోగంతో పాటు ప్రాణాయామంతో పాటు అన్ని నేర్పించినటువంటి మా మేనత్ గారు. ఆవిడే నాకు గురువు, మేనత్ గారు. సో అమ్మగారు సంగీతానికి నాకు గురువు. ఇది మా మేనత్ గారి కథ. నేను ఎంత చెప్పినా నంద్యాలలో ఉండేవారు వారు. పొద్దుటూరులో ఆమె పరిపాలించారు. స్వామిజీ, అమ్మగారు అత్తగారు ఏదైతే చెప్పి మీకు ఆ రోజుల్లో నేర్పించారో ఆ విధానాన్ని మీరు ఇప్పుడు అంతా కూడా ఆచరిస్తూ మా అందరికీ మీ మంచి ఉపదేశాలు మీ మాటల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా అమ్మగారి మాటల్లో మీరు చేయగలుగుతారు అనే ఏదైతే మ్యూజిక్ థెరపీకి సంబంధించింది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు రాగసాగర అని చెప్పి నాద చికిత్స మ్యూజిక్ థెరపీ చేస్తున్నారు కదా స్వామిజీ, దాని గురించి. దాన్ని ఇప్పుడు రాగసాగర అనేటువంటి పేరుతో, కేవలం రాగం అనే పేరు, శబ్ద చికిత్స దాని పేరు. శబ్ద చికిత్సతో పాటు మణిమయ చికిత్స, తర్వాత మూలిక చికిత్స. నాన్నగారి నుంచి నేను మూలికా చికిత్స నేర్చుకున్నాను. ఆయన డాక్టర్, మూలికా డాక్టర్, ఆయన వైద్యుడు. ఆయన నుంచి నేర్చుకున్నాను. చిన్న చిన్న గ్లాసులో వేసుకొని పెంచేవారు చెట్లను. అది బోన్సాయ్ అంటే నాకు ప్రేమ వచ్చింది, ఆయన నుంచే నాకు ప్రేమ వచ్చింది. ఇంతట్లోనే పెంచేవారు ఆయన. దాని నుంచి మెడిసిన్స్ తీసి ఆయన
పాషాణం చేయటంలో చాలా పెద్ద పెద్ద సిద్ధహస్తుడు. ఉమ్,